ప్రభువునందు ప్రియులైన మీ అందరికీ యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేయుచున్నాను. ఆత్మీయారాధన సందేశము ద్వారా దేవుని మహాజ్ఞానాన్ని వినుటకు మీరందరూ కూడా సిద్ధపడి ఉన్నారని తలంచుచు ఈరోజు ఒక చక్కని పాఠ్యాంశములోనికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. మనుషులను దేవుడు విడిచిపెడితే మనుషుల యొక్క పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుందని పరిశుద్ధ గ్రంథం ద్వారా మనం తెలుసుకోవచ్చు. మనుషులను దేవుడు విడిచిపెడితే మనుషుల పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుంది. కనుక ఎల్లప్పుడూ మనిషి దేవుని యొక్క సంరక్షణలో జీవించాలి, దేవుని కాపుదలలో బ్రతకాలి, దేవుని ఆలోచనలో కొనసాగాలి. అంతే తప్ప మనిషి దేవునికి దూరం అయిపోయాడంటే దేవుడు మనిషిని విడిచిపెట్టేస్తాడు. మనిషిని దేవుడు విడిచిపెట్టాడు అంటే మనిషి యొక్క పరిస్థితి చాలా దయనీయంగా ఉంటుంది. ఈరోజు మనకు ఈ బ్రతుకును దేవుడే ఇచ్చాడు. దేవుడిచ్చినటువంటి జీవితకాలంలో దేవుని యొక్క కృప మనకు లేకపోతే మన బ్రతుకు అధ్వానంగా ఉంటుంది. బ్రతుకుతున్నామనేటువంటి పేరుంటుంది కానీ ఆ బ్రతుకులో సంతోషం ఉండదు, ఆనందం ఉండదు. కనుక ఎల్లప్పుడూ దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క సంరక్షణ మనకు తోడుగా ఉండాలని మనం భావించాలి. పరిశుద్ధ గ్రంథంలో ఒకానొక వాక్య భాగాన్ని మనం చూద్దాం. దేవుడు మనుషులను విడిచిపెట్టేటువంటి సందర్భాలు ఏవైనా ఉంటాయా అనేటువంటి విషయాన్ని ఈరోజు మనము ఈ పాఠ్యాంశంలో తెలుసుకుందాం. అలా దేవుడు మనలను విడిచిపెట్టకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలో కూడా ఈరోజు ఈ పాఠ్యాంశంలో మనం నేర్చుకుందాం. మొట్టమొదట దేవుని కాపుదల, దేవుని సంరక్షణ మనిషికి ఎంత ఆవశ్యకమో ఈ వాక్య భాగంలో మీరు చూడండి. కీర్తనల గ్రంథానికి మనం వెళ్ళగలిగితే 9వ కీర్తన 10వ వాక్యాన్ని మీరు గమనించండి. 9వ కీర్తన 10వ వాక్యం, యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు, కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. నిన్ను ఆశ్రయించిన వారు, యెహోవా నిన్ను ఆశ్రయించిన వారు, వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు. దేవుని ఆశ్రయిస్తే, దేవుని యొక్క సంరక్షణలోనికి వెళితే మనిషిని దేవుడు విడిచిపెట్టడు. ప్రతి ఆపత్కాలంలోనూ దేవుడు మనిషిని కాపాడతాడు. కనుక ఎల్లప్పుడూ మనము దేవుని ఆశ్రయించాలి, దేవుని ఆశ్రయించాలి. చూడండి, యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు, కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. నీ నామం ఎరిగిన వారు అంటే అర్థం ఏంటి? యెహోవా అనేటువంటి ఆ యొక్క పదమును తెలుసుకున్నవారు అని కాదు. అక్కడ యెహోవా అనేటువంటి ఆ పదాన్ని తెలుసుకున్నవారు అని కాదు. నీ నామం ఎరిగిన వారు అంటే దేవుని నామం ఎరుగుట అంటే దేవుని యొక్క లక్షణాలను తెలుసుకొనుట, దేవుని యొక్క సంకల్పాన్ని గ్రహించుట, దేవుని జ్ఞానాన్ని కలిగి ఉండుట. దేవుని నామం ఎరుగట అంటే చాలామంది ఈ మాటలను అక్షరార్థంగా తీసుకుంటారు. అంటే దేవుని నామమును ఎరుగుట అంటే యెహోవా అనేటువంటి ఆ పదమును తెలుసుకోవటమా, లేకపోతే పూర్వ భాషలోనికి వెళ్ళి యావే అనేటువంటి ఆ పదాన్ని తెలుసుకోవటమా, లేకపోతే ఆయన కుమారుడైన యేసుక్రీస్తు అనేటువంటి ఆ పదాన్ని తెలుసుకోవటమా? ఇక్కడ వ్రాయబడినటువంటి మాటలు పదానికి మాత్రమే సంబంధించినవి కావు. దేవుని యొక్క గుణగణాలను తెలుసుకునుట, దేవుని యొక్క జ్ఞానమును గ్రహించుట. ఎవరైతే దేవుని యొక్క పూర్తి మనస్సును గ్రహిస్తారో వారు ఆయనను నమ్ముకుంటారు. కేవలం పేరు తెలుసుకున్నంత మాత్రాన ఆయన్ని ఎలా నమ్ముకుంటారు? ఆయన గుణగణాలను తెలుసుకుంటే అప్పుడు ఆయనను వారు నమ్ముకుంటారు. ఎవరైతే ఆయనను నమ్ముకుంటారో, ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తారో వారిని దేవుడు విడిచిపెట్టేవాడు కాడు. దేవుడు మనిషిని విడిచిపెట్టలేదు అంటే ఆ మనిషి దేవుని యొక్క సంరక్షణలో ఉన్నాడని అర్థం, దేవుని యొక్క కనుసన్నలలో బ్రతుకుతున్నాడని అర్థం. ఆ మనిషిని ఎటువంటి అపాయము కూడా ఏమీ చేయదు.
ఏ ఆపద కూడా ఆ మనిషికి దరి చేరదు. ఆ మనిషి దేవుని యొక్క కృపాక్షేమములలో కొనసాగుతాడు. మన జీవితాలు ఇట్టి మాదిరిగా ఉండాలి. దేవుని ఆశ్రయించిన బ్రతుకులుగా, దేవుని నమ్ముకొనినటువంటి వారముగా, దేవుని యొక్క నీడలో కొనసాగుతున్న వారముగా మనం ఉండాలి. ఒకవేళ దేవుడు విడిచిపెడితే మనిషి యొక్క పరిస్థితి చాలా దౌర్భాగ్యంగా ఉంటుంది. అటువంటి ఉదాహరణలు ఏవైనా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయంటే ఉన్నాయి. దేవుని విడిచిపెట్టిన వారు, దేవుని చేత విడిచిపెట్టబడిన వారు పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది ఉదాహరణలుగా మనకు కనిపిస్తున్నారు. దేవుడే వ్రాయించాడు, ఇదిగో నేను వీరిని విడిచిపెట్టేశాను అన్నాడు. దేవుడు విడిచిపెట్టాడంటే ఇక వారిని ఎవరూ కాపాడలేరు. దేవుడు కాపుదలలో ఉంచాడు అంటే వారిని ఎవరు ఏం చేయలేరు. మీకు అర్థమవుతుందా? దేవుని కాపుదలలో మనిషి ఉన్నాడంటే ఆ మనిషిని ఎవ్వరూ ఏం చేయలేరు. ప్రపంచంలో ఏ ఒక్కరూ కూడా ఆ మనిషిని ముట్టుకోలేరు. అదే దేవుడు విడిచిపెట్టాడంటే ఎవరూ కాపాడలేరు. ఎంతమంది కాపాడాలనుకున్నా కాపాడబడని పరిస్థితి. కనుక ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క ఆధీనంలో, దేవుని యొక్క సంరక్షణలో, దేవుని యొక్క నీడలో మనం బ్రతకడానికి ఆలోచించాలి. ఆయనను నమ్ముకోవాలి. ఆయన నామం ఎరిగిన వారమై ఆయనను నమ్ముకోవాలి, ఆయనను ఆశ్రయించాలి. దేవుని విడిచిపెడితే పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో దేవుని విడిచిపెట్టిన వారిని గూర్చి వ్రాయబడింది. వారెవరో కాదు, ఇశ్రాయేలీయులు ఆయా పరిస్థితులలో దేవుని యొక్క మార్గమును విడిచిపెట్టారు. కనుక దేవుడు కూడా వారిని విడిచిపెట్టాడు. ఇశ్రాయేలీయులు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని విసర్జించారు, దేవుని మాటలకు ఎదురు తిరిగారు, దేవునిపై వారు అవిధేయతను చూపించారు, దేవుని కోపానికి వారు గురైపోయారు, దేవుని చేత వారు విడిచిపెట్టబడ్డారు. ఆ సందర్భాన్ని దేవుడు రాయించాడు. ఇలా ఉండకూడదని మనకు తెలియజేస్తున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవునికి మనం దూరం అయిపోకూడదు, దేవుని చేత విడిచిపెట్టబడకూడదు. ఈ సందర్భాలను దేవుడు అందుకే మన కొరకు వ్రాయించాడు. ఇదిగో మీరు వారి వలె నా చేత విడిచిపెట్టబడకండి, ఎల్లప్పుడూ నా సంరక్షణలో ఉండండి అని దేవుడు తెలియజేస్తున్నాడు. చూడండి, అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయము 38వ వాక్యం నుండి మీరు చూడండి. నీతిమంతుడు భక్తుడైనటువంటి స్టెఫను గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో ఇశ్రాయేలీయుల యొక్క చరిత్రను గూర్చి మాట్లాడుతున్నప్పుడు ఆయన ఈ విషయాలను తెలియజేశారు. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయము 38వ వాక్యం నుండి, సీనాయి పర్వతము మీద తనతో మాట్లాడిన దేవదూతతోనూ మన పితరులతోనూ అరణ్యములోని సంఘమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యములను తీసుకొనిన వాడితడే అని మోషేను గూర్చి మొట్టమొదట ఆయన తెలియజేస్తూ ఇంకా క్రింది మాటలకు వెళదాం. ఇతనికి అనగా మోషేకు మన పితరులు లోబడనొల్లక ఇతనిని త్రోసివేసి తమ హృదయములలో ఐగుప్తునకు పోగోరిన వారై మాకు ముందు నడుచునట్టి దేవతలను మాకు చేయుము, ఐగుప్తు దేశములో నుండి మనలను తోడుకొని వచ్చిన ఈ మోషే ఏమాయనో మాకు తెలియదని అహరోనుతో అనిరి. చూసారా ఇశ్రాయేలీయుల యొక్క పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో. ఈ మోషే ఏమైపోయాడో మాకు తెలియదు అంటున్నారు. మోషే ముందుగా చెప్పే వెళ్ళాడు, ఇదిగో దేవుడు ఇస్తున్నటువంటి ఆజ్ఞలను, పరిశుద్ధమైనటువంటి ఆజ్ఞలను తీసుకుని రావటానికి నేను ఇదిగో కొండ మీదకి వెళుతున్నాను, సీనాయి కొండ మీదకి వెళుతున్నాను అని మోషే ముందుగానే చెప్పాడు. అయితే కొంత సమయం గడిచేసరికి, కొన్నాళ్ళు గడిచేసరికి వీరిలో విశ్వాసం పోయింది. 40 పగళ్ళు 40 రాత్రులు అంటే 40 రోజులు. 40 రోజులు మోషేను వీరు చూడకపోయేసరికి వీరిలో పుట్టినటువంటి దుర్బుద్ధి ఏంటో తెలుసా? అనతి కాలంలోనే వీరిలో వచ్చినటువంటి అపనమ్మకం, అవిశ్వాసం దేనికి దారితీసింది చూడండి. వారు ఏమంటున్నారు చూడండి, ఇతనికి మన పితరులు లోబడనొల్లక ఇతనిని త్రోసివేసి తమ హృదయములలో ఐగుప్తునకు పోగోరిన వారై మాకు ముందు నడుచునట్టి దేవతలను మాకు చేయుము, ఐగుప్తు దేశములో నుండి మనలను తోడుకుని వచ్చిన ఈ మోషే ఏమాయేనో మాకు తెలియదని అహరోనుతో అనిరి. అప్పుడు ఏం జరిగింది? ఆ దినములలో వారొక దూడను చేసుకొని
ఆ విగ్రహమునకు బలి నర్పించి తమ చేతులతో నిర్మించిన వాటి యందు ఉల్లసించిరి. ఒక దూడను తయారు చేసుకున్నారు. ఇదే ఇక మీదట మమ్మను నడిపిస్తుంది అని వారు ఆ దూడకు పూజలు చేస్తున్నారు. ఆ దూడలోనే దేవుడు ఉన్నాడని వారు భ్రమిస్తున్నారు. ఆ దూడనే దేవునిగా వారు పూజిస్తున్నారు. తర్వాత ఏం జరిగిందో చూడండి. అందుకు దేవుడు వారికి విముఖుడై, ఈ పరిస్థితిని పరలోకము నుండి దేవుడు చూస్తున్నాడు కనుక వారికి విముఖుడైపోయాడు దేవుడు. ఇక వారి వైపు చూడాలనుకోవటం లేదు దేవుడు, వారిని కాపాడాలనుకోవటం లేదు దేవుడు, వారిని సంరక్షించి నడిపించాలని అనుకోవటం లేదు దేవుడు. వారికి విముఖుడైపోయాడు దేవుడు. వారి చర్యలను చూచి, వారి మనస్సును చూచి దేవుడు వారికి విముఖుడై ఆకాశ సైన్యమును సేవించుటకు వారిని విడిచిపెట్టెను. సేవించండి, ఎవరిని సేవించుకుంటారో వారిని సేవించుకోండి అని దేవుడు వారిని విడిచిపెట్టేసినట్టుగా ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో మనకు కనిపిస్తుంది. దేవుడు విడిచిపెట్టాడంటే ఇక పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? దేవుడు విడిచిపెట్టాడంటే పరిస్థితి ఎలా ఉంటుంది? ఇక దేవుడు అనేటువంటి పదం వారి యొక్క జీవితంలో చోటు చేసుకోదు. దేవుని కొరకైనటువంటి బ్రతుకు, దేవుని సేవ, దేవుని చిత్తము అనేటువంటి ఈ పదాలకి వారి జీవితాలలో కనిపించవు. నా ఇష్టము, నా సంతోషము, నా సుఖము, నా జీవితము, ఈ పదాలే వారి యొక్క జీవితంలో కనిపిస్తాయి. దేవుడు విడిచిపెట్టేశాడు. దేవుడు విడిచిపెట్టగానే వారు ఇంకా ఎంత దారుణంగా మారిపోతారో దేవుడే చెబుతున్నాడు. ఆకాశ సైన్యమును సేవిస్తారు. ఇక ఆకాశ సైన్యమును సేవిస్తారంటే నేను సృష్టించిన ఈ దేవదూతలని వారు సేవిస్తారు, సేవకులను సేవిస్తారు. దేవుణ్ణి విడిచిపెట్టారు కనుక దేవుడు వారిని విడిచిపెట్టేశాడు. ఆకాశ సైన్యమును సేవించుటకు వారిని విడిచిపెట్టెను. ఇందుకు ప్రమాణముగా ప్రవక్తల గ్రంథమందు ఏలాగు వ్రాయబడి ఉన్నది. ఏమని వ్రాయబడిందో చూడండి. ప్రవక్తల గ్రంథముల యందు, ఇశ్రాయేలు ఇంటి వారులారా, మీరు అరణ్యములో 40 ఏండ్లు బలి పశువులను అర్పణములను నాకు అర్పించితిరా. మీరు పూజించుటకు చేసుకొనిన ప్రతిమలైన మొలకు గుడారమును రొంఫాయను దేవత యొక్క నక్షత్రమును మోసుకొని పోతిరి గనుక బబులోను ఆవలికి మిమ్మును కొనిపోయేదను. దేవుడు నిర్ణయం తీసేసుకున్నాడు. మీరు నాకు బలి అర్పించలేదు, మీరు నా సన్నిధిలో నిలువలేదు, మీరు నన్ను ఆశ్రయించలేదు, నా నామం ఎరిగిన వారుగా నా కొరకు మీరు బ్రతకలేదు కనుక నేను మిమ్మల్ని విడిచిపెట్టాను అన్నాడు దేవుడు. ఇశ్రాయేలీయులను దేవుడు విడిచిపెడితే వారి యొక్క పరిస్థితి ఎలా మారిపోయింది? 40 ఏండ్లు అరణ్యంలోని తిరుగులాడారు. ఇశ్రాయేలీయులను దేవుడు విడిచిపెడితే పరిస్థితి ఎలా మారిపోయిందంటే తలక్రిందులైపోయింది, తారుమారైపోయింది. 40 ఏండ్లు వారు అరణ్యంలోనే తిరుగులాడారు. కొద్ది దినములలో ప్రయాణాన్ని ముగించుకోవలసిన వారు 40 ఏండ్ల పాటు అరణ్యంలోనే తిరుగులాడారు. వాగ్దాన భూమి కోసం దేవుడు మాకిస్తానన్నటువంటి ఆ కనాను దేశం ఏది 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 అనుకుంటూ వారు ఆ అరణ్య మార్గంలో, అరణ్య ప్రయాణంలో 40 ఏండ్ల పాటు గడిపేశారు. అక్కడే వారి ప్రాణాలన్నీ కూడా రాలిపోయాయి. వారు అక్కడే చనిపోయారు. వారి పిల్లలు మాత్రమే మిగిలి ఉన్నారు. వారి కడుపున పుట్టినటువంటి పిల్లలు మాత్రమే మిగిలి ఉన్నారు. ఇదిగో ఈ విధంగా ఎవరైతే మోషే మాటలను ధిక్కరించి దేవుని చిత్తమునకు వారు అవిధేయులై దేవుని చేత విడిచిపెట్టబడ్డారో వారందరూ కూడా అదిగో అరణ్యంలోనే రాలిపోయారు. పోనీ వారి పిల్లలు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దాన భూమిని స్వతంత్రించుకున్నారు. పోనీ వారైనా దేవుని సంరక్షణలో ఉన్నారా? దేవుని నీడలో ఉన్నారా? దేవుని కాపుదలలో ఉన్నారా? మా పితరుల వలె మేము దేవునికి అవిధేయులు కాకూడదు అని చెప్పి ఒక గట్టి నిర్ణయాన్ని వారు తీసుకున్నారా? దాన్ని అమలు చేసుకున్నారా? లేదు. మరలా ఇదే స్వభావం, మరలా ఇదే ప్రవర్తన, దేవునికి అవిధేయతను చూపించారు. కనుక దేవుడు ఇక వీరిని నేను విడిచిపెట్టేస్తున్నాను. ఎక్కడికి పంపించేస్తానంటే వీరిని ఇదిగో బబులోను చెరకు పంపించేస్తాను, అష్షూరీయుల చెరకు పంపించేస్తాను అని దేవుడు నిర్ణయం తీసుకున్నాడు. వాగ్దాన దేశాన్ని అయితే పొందారు. పొందినా కానీ
వారు నిలబడగలిగారా? వాగ్దాన దేశాన్ని పొందిన వారి జీవితాలను వారు నిర్మించుకోగలిగారా? దేవుని సంరక్షణలో వారు ఉండగలిగారా? లేదు. ప్రియులారా, ఈ ఉదాహరణను మనము జాగ్రత్తగా మన జీవితాలకు అన్వయించుకోగలిగితే మనలో ఎంతమంది దేవుని సంరక్షణలో నిరంతరం ఉంటున్నారు చెప్పండి? దేవుని సంతోషపెట్టేటువంటి జీవితాలు మనలో ఉన్నాయా? లేక దేవుడు విడిచిపెట్టాలి అని అసహ్యించుకునేటువంటి బ్రతుకులే మనలో ఉన్నాయా? మాటి మాటికి పాపమును జరిగిస్తూ, మాటి మాటికి దేవునికి అవిధేయులవుతూ, మాటి మాటికి దేవుని యొక్క వాక్యమును అతిక్రమిస్తూ, మీ జీవితాలలో దేవునికి సంతోషం అనేదే లేకుండా మీరు బ్రతుకుతున్నారు అంటే దేవుడు మిమ్మును విడిచిపెట్టడానికి ఏమాత్రం ఆలోచించడు. ఇశ్రాయేలీయులను విడిచిపెట్టడానికి ఆయన క్షణం కూడా ఆలోచించలేదు. వారు ఎప్పుడైతే అవిధేయులయ్యారో, ఇదిగో దేవుని యొక్క ఆజ్ఞలను తీసుకుని రావటానికి వెళ్ళినటువంటి మోషే ఏమాయినో మాకు తెలియదు గనక మాకు దేవతలు కావాలి, మమ్మల్ని నడిపించేటువంటి విగ్రహాలు కావాలని వారు ఎప్పుడైతే తమ హృదయములలో వ్యభిచారము చేసిన వారుగా మారిపోయారో, దేవుడు వారిని విడిచిపెట్టడానికి క్షణమైనా ఆలోచించలేదు. వారిని వెంటనే విడిచిపెట్టేశాడు. ఆకాశ సైన్యమును సేవించండి అని విడిచిపెట్టేశాడు. కనుక ఈ ఉదాహరణను జాగ్రత్తగా మనం అన్వయించుకోగలిగితే మన బ్రతుకు కాలంలో కన్ను మూసేటంత వరకు కూడా ఏ క్షణము దేవునికి దూరంగా మనం బ్రతకడానికి వీలు లేనే లేదు. దేవుని చేత మనం విడిచిపెట్టబడకూడదు. దేవుని సంరక్షణలో మనం ఉండాలి. దేవుని కాపుదలలో మనం ఉండాలి. ఇశ్రాయేలీయులను గూర్చి వ్రాయబడినటువంటి మరొక వాక్య భాగాన్ని మీరు చూడండి. హోషేయ గ్రంథము 9వ అధ్యాయము 12వ వాక్యం. ఇశ్రాయేలీయులు దేవునికి అవిధేయులై దేవుని చేత విడిచిపెట్టబడినప్పుడు వారికి ఏం జరిగింది? వారికి ఏం కలిగింది? ఆనందం కలిగిందా? లోకమందు వారు సంతోషించారా? లేదు. వారు శ్రమల పాలైపోయారు, నిందపాలైపోయారు, చెరలోనికి వెళ్ళిపోయారు. జీవితాలు చిన్నాభిన్నమైపోయాయి. దేవునికి దూరంగా బ్రతుకుతున్నటువంటి బ్రతుకు ఆనందాన్ని ఇస్తుంది అనుకుంటున్నారా? లేదు. తాత్కాలికంగా మీరు ఆనందాన్ని వెతుక్కుంటున్నా ఆ తర్వాత దీర్ఘకాలికంగా అది మీకు శ్రమనిస్తుంది. కనుక దేవునికి దూరంగా ఎవరు కూడా బ్రతకడానికి ఉద్దేశించకూడదు. దేవుని చేత విడిచిపెట్టబడకూడదు. చూడండి, ఈ మాటలను చూడండి. హోషేయ గ్రంథము 9వ అధ్యాయము 12వ వాక్యాన్ని మీరు చూడండి. హోషేయ గ్రంథము 9వ అధ్యాయము 12వ వాక్యం. వారు తమ పిల్లలను పెంచినను వారికి ఎవరునూ లేకుండా అందమైన స్థలములలో వారిని పుత్రహీనులుగా చేసెదను. నేను వారిని విడిచిపెట్టగా వారికి శ్రమ కలుగును. దేవుడేమంటున్నాడు? నేను వారిని విడిచిపెట్టగా వారికి శ్రమ కలుగును. దేవునితో ఉండడం అంటే ఏమనుకుంటున్నారు మీరు? అది చాలా గొప్ప భాగ్యం, అది గొప్ప ఆశీర్వాదం. దేవుడు విడిచిపెడితే మనిషికి శ్రమ. ఏమంటే దేవుడు లేకుండా నేను బ్రతకగలను అని చాలామంది అనుకుంటున్నారు. తాత్కాలికమైన ఆలోచనలు ఇవన్నీ. తాత్కాలికమైన ఆలోచనలు. నాకు ధనం ఉంది కదా, నాకు ఉద్యోగం ఉంది కదా, నాకు ఒక మంచి కుటుంబం ఉంది కదా, నాకు ఒక బందీ బలగం ఉంది కదా, నాకు అధికారం ఉంది కదా, పదవి ఉంది కదా అనుకుంటూ దేవుడు నన్ను విడిచిపెట్టినా పర్వాలేదు, నేను దేవునికి దూరంగా బ్రతికినా పర్వాలేదు అని అనుకుంటున్నటువంటి వారు ఆలోచించండి. మీ కొరకు శ్రమ ఎదురు చూచుచున్నది. దేవుడు లేని బ్రతుకు నిస్సహాయమైనటువంటి బ్రతుకు. దేవుడు ఎవరి జీవితాలలో అయితే లేడో, దేవుని కొరకు ఎందరైతే బ్రతకటం లేదో, దేవుని చిత్తానుసారముగా ఎందరైతే నడుచుకోవటం లేదో వారి బ్రతుకులన్నీ కూడా గాలిలో దీపాలే. ఏ క్షణమైనా ఆరిపోతాయి, ఏ క్షణమైనా నిత్య నాశనంలోనికి వెళ్ళిపోతాయి. కనుక అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితిని కలిగి ఉండకుండా దేవుడు వ్రాయించినటువంటి చక్కని విషయాలను గ్రహించి నేను దేవుని సంరక్షణలో ఉండాలి, నేను దేవుని ఆశ్రయించాలి, ఆయన నామం ఎరిగిన వాడనుగా, ఆయన నామం ఎరిగిన దాననుగా, ఆయన కృపాక్షేమములలో నేను బ్రతుకును కొనసాగించుకోవాలనేటువంటి ఒక మంచి నిర్ణయాన్ని మనము కలిగి ఉండాలి. ఇక ఇప్పుడు దేవుని చేత విడిచిపెట్టబడకుండా ఉండాలంటే ఏం చేయాలో పరిశుద్ధ గ్రంథం నుండి మనం తెలుసుకుందాం.
దేవుడు ఎప్పుడు విడిచిపెడతాడు? దేవుడు మనుష్యులను ఎప్పుడు విడిచిపెడతాడు? ఆ కారణాలను మనం తెలుసుకోవాలి. నేనేం చేస్తే దేవుని చేత విడిచిపెట్టబడేటువంటి ప్రమాదం ఉంది కనుక దానిని చేయకుండా నన్ను నేను జాగ్రత్త చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది కదా. ఏ పరిస్థితులలో దేవుడు నన్ను విడిచిపెట్టేటువంటి అవకాశం ఉంది అని మనం ఆలోచిస్తూ పరిశుద్ధ గ్రంథంలో ముందుకు వెళదాం. మొట్టమొదట దినవృత్తాంతములు 2వ గ్రంథము 15వ అధ్యాయము 1వ వాక్యం నుండి మీరు చూడండి. దినవృత్తాంతములు 2వ గ్రంథము 15వ అధ్యాయము 1వ వాక్యము నుండి. ఆ కాలమున దేవుని ఆత్మ ఓబేదు కుమారుడైన అజర్యా మీదికి రాగా అతడు ఆసాను ఎదుర్కొనబోయి ఇలాగు ప్రకటించెను. ఆసా, యోదావారులారా, బెన్యామీనీయులారా, మీరందరూ ఈ మాట వినుడి. మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షమున ఉండును. ఇక్కడ ఓబేదు కుమారుడైనటువంటి అజర్యా దేవుని ఆత్మ ప్రేరేపణతో ఎంత చక్కగా తెలియజేస్తున్నాడు చూడండి. మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షముగా నుండును. అంటే మీరు దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఉంటే ఆయన మిమ్మను విడిచిపెట్టడు. మీరు దేవుని పక్షముగా ఉంటే ఆయన మీ పక్షముగా ఉంటాడు. మొట్టమొదట మీరు పరీక్షించుకోవాలి. చాలామంది మనుషులు ఏమని అడుగుతారంటే, ముందు దేవుడు మా పక్షంగా ఉండాలి, ముందు దేవుడు మాకు అన్నీ ఇచ్చేయాలి, ముందు దేవుడు మా తరపున మాట్లాడాలి, ముందు దేవుడు మమ్మల్ని విడిచిపెట్టకుండా ఉండాలి, ఆ తర్వాత ఆలోచిస్తాం. దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఉండాలో లేదో ఆ తర్వాత మేము ఆలోచించుకుంటాం. దేవుని పక్షముగా ఉండాలేదో ఆ తర్వాత మేము ఆలోచించుకుంటామని చాలామంది మనుషులు అనుకుంటారు. కానీ దేవుని దగ్గర రూల్ ఏంటో తెలుసా? ముందు మనము ఆయన దగ్గరికి వెళ్ళాలి. దేవుని యొద్దకు మనము ముందుగా వెళ్ళాలి. దేవుడు ఆహ్వానిస్తున్నాడు కదా, దేవుడు ప్రేమిస్తున్నాడు కదా, దేవుడు అవకాశాన్ని ఇస్తున్నాడు కదా. పాపాత్ములమైనను మనము ఆయన చెంతకు వెళ్ళటానికి ముందుగా ఆయన మనలను ప్రేమిస్తున్నాడు కదా, ఆయన మనకు గొప్ప అవకాశాన్ని ఇస్తున్నాడు కదా. కనుక మన మనస్సును మార్చుకొని మనము దేవుని చెంతకు వెళ్ళాలి. మనము దేవుని పక్షమున బ్రతకాలి. దేవుని చిత్తాన్ని మొదట మనము నెరవేర్చడానికి ఆలోచించాలి. ఆ తర్వాత తప్పకుండా ఆయన మాట మార్చేవాడు కాదు, ఆయన మనలను విడిచిపెట్టేవాడు కాదు. మనము ఆయనను విడిచిపెట్టకుండా బ్రతికినప్పుడు ఆయన మనలను విడిచిపెట్టేవాడైతే కాదు. మీరు ముందుగా ఆయన పక్షాన మీరు ఉండండి. చెబుతున్నాడు చూడండి, అజర్యా చెబుతున్నాడు చూడండి, మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షమున నుండును. మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును. మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మను విసర్జించును. మీరు దేవుణ్ణి విసర్జిస్తే దేవుడు కూడా మిమ్మల్ని తప్పకుండా విసర్జిస్తాడు అని ఇక్కడ అజర్యా తెలియజేస్తున్నాడు. కనుక ఈ మాటలను జాగ్రత్తగా మనం ఆలోచన చేయగలిగితే దేవుడు మనలను ఎప్పుడు విడిచిపెడతాడు? మనము దేవుణ్ణి విడిచిపెట్టినప్పుడు. ఇక అర్థమవుతుందా? మనము దేవుణ్ణి విడిచిపెడితే దేవుడు మనలను విడిచిపెడతాడు. దేవుడు మనలను విడిచిపెట్టకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? దేవుని విడిచిపెట్టకుండా జీవించాలి. దేవుని విడిచిపెట్టకుండా జీవించడం అంటే వాక్యాన్ని చదువుతూ, వాక్యాన్ని వింటూ, వాక్య ప్రకారం నడుచుకుంటూ, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటూ, పాపమును ద్వేషించి పరిశుద్ధతను ప్రేమిస్తూ యేసుక్రీస్తు ప్రభు యొక్క మార్గములో మనము కొనసాగుతున్నప్పుడు దేవుని విడిచిపెట్టకుండా మనం జీవిస్తున్నామని చెప్పచ్చు. మనము దేవుని విడిచిపెట్టనప్పుడు దేవుడు కూడా మనలను విడిచిపెట్టడు. మనం ఎప్పుడైతే దేవుని విసర్జిస్తామో, వాక్యం లేదు, ప్రార్థన లేదు, భక్తి లేదు, పని లేదు, దేవుని పని అసలు మన జీవితంలో కనిపించటం లేదు, దేవుని కొరకైన అర్పణ మన జీవితంలో కనిపించటం లేదు, పరిశుద్ధత మన జీవితంలో కనిపించటం లేదు అన్నప్పుడు దేవుడు తప్పకుండా మనలను విసర్జిస్తాడు. కనుక ఈ సూత్రాన్ని ఎప్పుడు కూడా మనం జ్ఞాపకాలలో ఉంచుకోవాలి. ఆయనను మీరు విసర్జిస్తే ఆయన మిమ్మల్ని తప్పకుండా విసర్జిస్తాడు. అంటే దేవుడు మనలను విడిచిపెట్టకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. మనము దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. మనము దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఆయన కొరకే బ్రతుకుతున్నాం అనుకోండి, తప్పకుండా ఆయన మనలను దీవిస్తాడు. ఆయన మనలను విడిచిపెట్టకుండా కాపాడతాడు. ఆ తర్వాత సామెతల గ్రంథానికి మనం వెళదాం. 28వ అధ్యాయము 13వ వాక్యాన్ని మీరు చూడండి. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వాక్యం.
అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. చాలామంది తప్పుడు విధానాలలో ఉంటూ ఉంటారు. అక్రమం, అతిక్రమం, అన్యాయం వీటిని జరిగిస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఒకడు అతిక్రమములను జరిగించాడో అట్టివాడు వాటిని దాచిపెట్టకుండా, అంటే నేను ఈ అతిక్రమమును కొనసాగించుకుంటూ నా జీవితంలో ముందుకు వెళ్ళాలి అని వాడు అనుకుంటే వాడు దేవునికి ఎప్పుడూ కూడా దగ్గర కాలేడు. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. నా బ్రతుకు ఒక అక్రమంలో ఉంది, నా బ్రతుకు ఒక అన్యాయపు మార్గంలో ఉంది, అయినా సరే నేను ఈ విధంగానే కొనసాగుతాను అని అనుకుంటే వాడు వర్ధిల్లడు. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. మరి ఎవడు వర్ధిల్లుతాడు? ఎవడు కనికరాన్ని పొందుతాడు? ఎవడు దేవుని చెంతకు వెళ్ళగలుగుతాడు? వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు. నీవు అతిక్రమమును విడిచిపెడితే దేవుడు నిన్ను కనికరిస్తాడు. దేవుడు నిన్ను విడిచిపెట్టకుండా ఉంటాడు. మీకు అర్థమవుతుందా? అతిక్రమములను మీరు విడిచిపెట్టకపోతే దేవుడు మిమ్మును విడిచిపెడతాడు. మీలో అతిక్రమమును దేవుడు చూస్తే దేవుడు మిమ్మును విడిచిపెడతాడు. అంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడు అనమాట? మీరు అతిక్రమములను విడిచిపెట్టండి, వాక్యానుసారంగా జీవించండి, మీరు అక్రమమును అన్యాయమును విసర్జించండి, అప్పుడు నేను మిమ్మల్ని విడిచిపెట్టకుండా కాపాడతాను, లేదంటే విడిచిపెడతానంటాడు. మీకు అర్థమవుతుందా? కనుక ఈ విషయాన్ని జాగ్రత్తగా మనం జ్ఞాపకాలలో ఉంచుకోవాలి. అతిక్రమములను విడిచిపెట్టాలి. అతిక్రమములను విడిచిపెట్టువాడు దేవుని యొక్క కనికరమును పొందుతాడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరమును పొందును. అలాగే పౌలు గారు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 1వ వాక్యము నుండి చూడండి. పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వాక్యము నుండి, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడనైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఇక్కడ వ్రాయబడినటువంటి విషయాలను జాగ్రత్తగా మీరు గమనించండి. ఒక గొప్ప సాక్షి సమూహం మేఘము వలె మనలను ఆవరించి ఉన్నది. మనకు ముందు చరిత్రలో ఎంతోమంది నీతిమంతులు, ఎంతోమంది విశ్వాసులు ఇది మనం ఎలా బ్రతకాలో నేర్పించి మనకు వారి బ్రతుకులను ఉదాహరణలుగా చూపిస్తున్నారు. కనుక ఇక మనకు సందేహమేలా? ఒక అబ్రాహాములో ఉన్న విశ్వాసాన్ని చూడండి, ఒక మోషేలో ఉన్న విశ్వాసాన్ని చూడండి, ఒక దావీదులో ఉన్న విశ్వాసాన్ని చూడండి. ఎందరో నీతిపరులు మనకు ముందు బ్రతికారు. వారందరూ కూడా ఒక మేఘము వలె ఆవరించి ఉన్నారు. సాక్షి సమూహం ఒక మేఘము వలె ఆవరించి ఉన్నారు. కనుక మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టాలి. మనం పాపమును విడిచిపెట్టకపోతే దేవుడు మనల్ని విడిచిపెడతాడు. మనం పాపమును విడిచిపెట్టాలి. పాపమును విడిచిపెట్టలేదంటే దేవుని చేత విడిచిపెట్టబడతారు. పాపమును విడిచిపెట్టలేదంటే దేవుని చేత విడిచిపెట్టబడతారు. చాలామందికి తెలియదు దేవుడు నన్ను ఎందుకు దూరంగా ఉంచుతున్నాడు, దేవుని చేత నేను ఎందుకు విడిచిపెట్టబడ్డాను అనేటువంటి విషయాన్ని వారు గ్రహించలేరు. ఎందుకు? వారికి ఈ విషయాలు అర్థం కాలేదు. దేవుని జ్ఞానము వారికి తెలియలేదు. ఇదిగో నీవు పాపములో ఉన్నప్పుడు దేవుడు నిన్ను విడిచిపెడతాడు. నీవు అతిక్రమమును జరిగిస్తున్నప్పుడు దేవుడు నిన్ను విడిచిపెడతాడు. నీవు ఆయనను విసర్జించినప్పుడు దేవుడు నిన్ను విడిచిపెడతాడు. ఇందులో మరో సందేహం లేదు. కొంతమంది పాపంలో ఉంటారు, అతిక్రమములు జరిగిస్తూ ఉంటారు, దేవునికి కొంత కానుకిచ్చేస్తూ ఉంటారు. అయినా దేవుడు విడిచిపెట్టకుండా కాపాడతాడా? కానుకిచ్చేస్తున్నాడు కదా, పర్వాలేదులే, పాపమును జరిగించిన, అతిక్రమమును చేసిన, నా వాక్యమును మీరిన నేనేమనుకోనులే, నాకు కావాల్సింది నాకు ఇచ్చేస్తున్నాడు కదా అని ఏమైనా దేవుడు అనుకుంటాడా? ఆయనకు కావలసింది నీలో పరిశుద్ధత, నీ కానుక కాదు. నీ కానుక నీ చుట్టూ ఉన్నటువంటి అనేక మంది సహోదరులను బ్రతికించటానికి ఉపయోగపడేదే తప్ప మనమేదో ఒక లంచము మాదిరిగా
ఆయనకు ఇచ్చేది కాదు. ఆయన తన జేబులో వేసుకునేది కాదు కానుకంటే. మన చుట్టూ ఉన్నటువంటి సహోదరులను బ్రతికించడానికి మరలా ఆ అర్పణలను వినియోగించమంటున్నాడు. అంతే తప్ప ఆయనకేమైనా బంగారాన్ని కొని తెచ్చిమ్మంటున్నాడా, లేకపోతే ఆస్తులను పోగేయమంటున్నాడా? లేనేలేదు. మనలోని పరిశుద్ధమైనటువంటి బ్రతుకులే ఆయనకు ప్రథమమైనటువంటి కానుక. కనుక మనలో పాపం ఉన్నప్పుడు ఆయన మనల్ని ఎలా ప్రేమించగలడు? మనలో పాపం అలాగే కొనసాగుతున్నప్పుడు, మనం అవిధేయులుగా ఉన్నప్పుడు, అక్రమకారులుగా ఉన్నప్పుడు ఆయన మనలను ఎలా కాపాడగలడు? ఆయన మాటను మనము గౌరవిస్తేనే కదా ఆయన మనలను కాపాడతాడు, విడిచిపెట్టకుండా దీవిస్తాడు. పాపములో ఉన్నప్పుడు మనలను పిలిచాడు, ఆ పాపమును విడిచిపెట్టాలని మనలను కోరుకుంటున్నాడు. లేదు, పాపమును నేను ప్రేమిస్తాను అంటే దేవుని ప్రేమకు మనము అర్హులము కాలేము. కనుక సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసువైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన కూడా తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టాడు, సిలువను సహించాడు, దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు మార్గములోనే మనము కొనసాగాలి. యేసుక్రీస్తు ఏ విధముగా అయితే పాపరహితునిగా జీవించాడో, దేవుని సంరక్షణలో బ్రతికాడో, మనము కూడా అదే విధముగా పరలోకపు తండ్రి సంరక్షణలో, ఆయన యొక్క చల్లని కృపలో మనము కొనసాగాలి. ఇవన్నీ కూడా దేవుని చేత మనము విడిచిపెట్టబడకుండా ఉండాలంటే మనము పాటించవలసినటువంటి సూత్రాలు. అతిక్రమమును విడిచిపెట్టాలి, వాటిని ఒప్పుకొని వాటిని విడిచిపెట్టాలి, పాపమును విడిచిపెట్టాలి, దేవునికి దగ్గరైపోవాలి, దేవుని విసర్జించకుండా మనము జాగ్రత్త పడాలి. ప్రతి విషయంలో కూడా ఆయనకు విధేయతను చూపించేటువంటి విధానాన్ని మనము అలవర్చుకోవాలి. అలాగే యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 30వ వాక్యాన్ని ఈ సందర్భంలో మీరు చూడండి. ఇక్కడ కూడా ఈ విషయమై రాయబడినటువంటి ఒక చక్కని సూత్రాన్ని మనం తెలుసుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 30వ వాక్యం. కాబట్టి ఇశ్రాయేలీయులారా, ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధింతును, మనస్సు త్రిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షా కారణములు కాకుండునట్లు వాటినన్నిటినీ విడిచిపెట్టుడి. మీ అక్రమములు మీకు శిక్షా కారణములు కాకుండునట్లుగా మీరు మీ అక్రమములన్నిటినీ విడిచిపెట్టండి. మీరు ఎప్పుడైతే మీ అక్రమములను విడిచిపెడతారో దేవుడు మిమ్మును కాపాడతాడు, దేవుడు మిమ్మును విడిచిపెట్టకుండా ఉంటాడు. మరి మీ అక్రమములను మీతోనే మీరు ఉంచుకుంటే, వాటిని విడిచిపెట్టకుండా మీరు వాటిని పెంచి పోషిస్తుంటే దేవుని చేత విడిచిపెట్టబడతారు. చాలా స్పష్టంగా వ్రాయబడింది పరిశుద్ధ గ్రంథంలో. ఏ మూలకు వెళ్ళి మీరు వెతికిన ఇదిగో ఇదే భావన మీకు దర్శనమిస్తుంది. ఇదే భావన. దేవుని చేత మీరు విడిచిపెట్టబడకుండా ఉండాలంటే మీ అక్రమములను విడిచిపెట్టండి. కాబట్టి ఇశ్రాయేలీయులారా, ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధింతును అంటున్నాడు దేవుడు. ఆయన న్యాయాధిపతి. ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధింతునంటున్నాడు. మనస్సు త్రిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షా కారణములు కాకుండునట్లు వాటినన్నిటినీ విడిచిపెట్టుడి. విడిచిపెట్టండి, విడిచిపెట్టండి, విడిచిపెట్టండి. మీ పాపములను విడిచిపెట్టండి, అతిక్రమములను అక్రమములను విడిచిపెట్టండి, అన్యాయపు మార్గమును విడిచిపెట్టండి. అప్పుడు మీరు దేవునికి దగ్గరవుతారు. దేవుడు మిమ్మును విడిచిపెట్టకుండా ఉండాలంటే మీ జీవితంలో ప్రతి పాపమును, ప్రతి అక్రమమును, అతిక్రమమును మీరు విడిచిపెట్టి తీరాల్సిందే. ఈ విషయాన్ని పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంది. అలాగే మత్తయి సువార్త 19వ అధ్యాయము 27వ వాక్యం నుండి మనం చూడగలిగితే ఇక్కడ మరొక అద్భుతమైనటువంటి సందర్భం రాయబడింది. చూడండి, ఇంకా మనము వేటిని విడిచిపెట్టాల్సి వస్తుందో, దేవుడు మనలను విడిచిపెట్టకుండా ఉండాలంటే, దేవుడు మనలను కాపాడాలి అంటే ఇంకా మనము వేటిని విడిచిపెట్టాల్సి వస్తుందో ఇక్కడ జాగ్రత్తగా మీరు గమనించండి. మత్తయి సువార్త 19వ అధ్యాయము 27వ వాక్యం నుండి, పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని ఆయనను అడగగా. పేతురు యేసుక్రీస్తు ప్రభువుతో అంటున్నాడు, ఒక విషయాన్ని అడుగుతున్నాడు. ఏమని? పేతురు,
యేసు ప్రభువుతో ఏమంటున్నాడు చూడండి, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి. మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి అంటే యేసు ప్రభువును వెంబడించాలంటే సమస్తమును విడిచిపెట్టాలా అంటే అవును అనేటువంటి సమాధానం మనకి ఇక్కడ దొరుకుతుంది. ఏమండి, ఈ రహస్యాన్ని ఎప్పుడైనా మీరు గమనించారా? దేవుని వాక్యాన్ని చదువుకుంటున్నప్పుడు ఈ రహస్యాన్ని ఎప్పుడైనా మీరు ఇక్కడ ఆగి గమనించారా? సమస్తాన్ని విడిచిపెట్టాలా? పేతురు అంటున్నాడు, పేతురు ఒక్కడే కాదు, మరలా ఇక్కడ మేము అంటున్నాడు. మేము అంటే పేతురుతో పాటు మిగిలినటువంటి శిష్యులు. మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి. మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరకును? మాకేమి దొరుకుతుంది? మాకేమైనా ప్రతిఫలం ఉంటుందా? ఉంటుంది. ఏముంటుందో యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్నారు చూడండి. యేసు వారితో ఇట్లనెను, ప్రపంచ పునర్జననమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడై ఉండునప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. మీకు గొప్ప గొప్ప సింహాసనములు ఎదురు చూస్తున్నాయి, గొప్ప గొప్ప అధికారాలు మీ కొరకు ఎదురు చూస్తున్నాయి. మీరు నిత్యత్వమందు వీటన్నిటిని పొందబోతున్నారు. ప్రపంచ పునర్జననమందు అంటే ప్రపంచ పునర్జననం అంటే అర్థం ఏంటి చూడండి. క్రింద ఫుట్నోట్లో ఏమనుంది? లేక పునఃస్థితి స్థాపన యందు అనుంది. పునఃస్థితి స్థాపన అంటే మరలా మనకు దేవుడు ఉన్నతమైనటువంటి బ్రతుకుని ఎక్కడివ్వబోతున్నాడు? ఈ భూమి మీద ఈ జనుల మధ్య కానే కాదు, పరలోకంలో నిత్యత్వం అన్నాడు దేవుడు. దానిని నిత్యత్వం, సదాకాలము మీరు ప్రభువుతో కూడా ఉందురు అన్నాడు. ప్రభువు యుగయుగములు రాజ్యము చేయును అన్నాడు. అంటే పరలోకములో మనము ఉండబోయేటువంటి పరిస్థితులలో ఉన్నతమైనటువంటి సింహాసనాన్ని మనం పొందాలి అంటే ఇక్కడ ఈ బ్రతుకు కాలంలో యేసు ప్రభువు నిమిత్తము మనము సమస్తమును విడిచిపెట్టాలి. సమస్తమును విడిచిపెట్టుట అనగా ఏమిటి? సమస్తమును విడిచిపెట్టుట అనగా ఏమిటి? యేసు ప్రభువు నిమిత్తము మన జీవితమును అంకితం చేసుకోవాలి. ప్రభువు సేవలో మనకు ఏది అడ్డు వచ్చినా కానీ దానిని మనము విసర్జించాలి, విడిచిపెట్టాలి. ప్రభువు సేవార్థమై ఏదైనా అడ్డొచ్చిందా? ఒక వ్యాపారం అడ్డొచ్చేసిందా? దేవుని సేవ చేయనివ్వకుండా ఒక వ్యాపారం, లాభంతో కూడినటువంటి ఒక వ్యాపారం ఒక అడ్డుగా మారిందా? లేకపోతే ఎవరైనా వ్యక్తులు అడ్డుగా ఉన్నారా? ప్రభువు కొరకు బ్రతుకుతున్నప్పుడు ఎవరైనా వ్యక్తులు అడ్డుగా ఉన్నారా? వాటిని నీవు విసర్జించాలి. విసర్జించడం అంటే అది. అంతే తప్ప ఈరోజు నేను సమస్తాన్ని విడిచిపెట్టేసి అనగానే నా కుటుంబాన్ని, భార్యను, పిల్లలను, తల్లిదండ్రులను, బంధువులను అందరినీ విడిచిపెట్టేసి ఏకాకిగా నేను రోడ్డు మీద నిలబడిపోయాను, ఇదేనా ప్రభువు కొరకు నేను సమస్తాన్ని విడిచిపెట్టడం అంటే? మరలా అక్కడ అర్థం మారుతుంది. ప్రభువు నిమిత్తమై అంటే నీవు దేవుని సేవలో ముందు కొనసాగుతున్నావు, ఏదైనా ఒక ఆటంకం వచ్చింది. ఆటంకములు రాక మానవు, ఏదో ఒక ఆటంకం వస్తుంది. ఏదైనా ఒక ఆటంకం వచ్చింది. ఆ ఆటంకం వచ్చినప్పుడు ఆ ఆటంకాన్ని తృణప్రాయంగా నీవు పక్కన పెట్టాలి, విడిచిపెట్టాలన్నమాట. అంతే తప్ప అబ్బో ఇది చాలా పెద్ద ఆటంకం, ప్రభువుని తర్వాత అయినా నమ్ముకోవచ్చులే, ప్రభు సేవ తర్వాత అయినా చేయొచ్చులే, ముందు నా కళ్ళ ఎదుట ఉన్నటువంటి దీనిని మాత్రం నేను సంతోషపరచాలి అని మీరు అనుకుంటే కనుక మీరు ప్రభువు నిమిత్తము ఫలానా దానిని విడిచిపెట్టలేదు అని అర్థం. అది ఒక వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, లేకపోతే ఏదైనా ఒక పదవి కావచ్చు, లేకపోతే ఎవరైనా ఒక వ్యక్తి కావచ్చు, ఏదైనా కావచ్చు. అందుచేతనే తరువాతి మాటలలో ప్రభు ఏమంటున్నారు చూడండి, నా నామము నిమిత్తము అన్నారు. నా నామము నిమిత్తము. ఒకవేళ ఆయన నామము నిమిత్తము కొంతమంది అడ్డుపడటం లేదనుకోండి, వారిని విడిచిపెట్టవలసిన అవసరం లేదు. ఆయన నామము నిమిత్తము అడ్డుపడని వారు కూడా ఉంటారు. అంటే తల్లిదండ్రులు దేవుని వెంబడిస్తున్నారు, పిల్లలు దేవుణ్ణి వెంబడిస్తున్నారు. ఇప్పుడు తల్లిదండ్రులు ఎలా అడ్డుపడతారు? అడ్డుపడరు. ప్రభువు నామము నిమిత్తము తల్లిదండ్రులు అడ్డుపడతారా? ఇంకా ప్రోత్సహిస్తారు. అప్పుడు వారిని విడిచిపెట్టాల్సిన అవసరం ఏముంది? కనుక ఆయన నామము నిమిత్తము ఎవరైతే ఆటంకాలుగా ఉన్నారో వారిని విడిచిపెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది.
చూడండి, ఈ వాక్య భాగాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండ్రనైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములనైనను, ఎండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడును 100 రెట్లు పొందును. ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును. నిత్య జీవమును స్వతంత్రించుకొనును. 100 రెట్లయితే తప్పకుండా పొందుతాడు అని ప్రభువు వారు హామీ ఇస్తున్నారు. నా ప్రియులైన సహోదరి సహోదరులారా, దేవుని నిమిత్తము ఏదైనా దేవుని సేవలో మనకు అడ్డుగా వస్తున్నప్పుడు దానిని విడిచిపెట్టాలి. పేతురు మిగిలినటువంటి శిష్యులు సమస్తాన్ని ఆ విధంగానే విడిచిపెట్టారు. ప్రభువు వెంట బయలుదేరిపోయారు. ఎవరైనా వచ్చి అడ్డుపడుతున్నారు అనుకోండి, అదేంటి ప్రభువు వెంట బయలుదేరిపోతే ఎలా కుదురుతుంది? చాలా బంధాలు ఉన్నాయి, చాలా బాధ్యతలు ఉన్నాయి, చాలా బరువులు ఉన్నాయి. ఇదిగో నీవు ఈ వ్యాపారం చేయాలి, లేకపోతే ఈ లాభాన్ని సంపాదించి పెట్టాలి, లేకపోతే ఈ ఊడిగం చేయాలి అని అన్నప్పుడు వారు వాటిని అన్నింటినీ కూడా విడిచిపెట్టేశారు. అందుకే పేతురు అంటున్నాడు, ఇదిగో ప్రభువా, మేము నీ నిమిత్తము సమస్తమును విడిచిపెట్టాం, మాకు ఏం దొరుకుతుంది అని పేతురు అడుగుతున్నాడు. ఈరోజు ఎందరూ దేవుని సేవ నిమిత్తము ఎన్నిటిని విడిచిపెట్టగలుగుతున్నారు చెప్పండి? ఏదైనా దేవుని సేవలో అడ్డుగా వస్తే ఆ ఆటంకాన్ని అధిగమించలేకపోతున్నారు. ఆ ఆటంకాన్ని గొప్పదిగా చూస్తున్నారు. దానిని నెరవేర్చుకోవటానికి, దాని ప్రకారం జీవించటానికి వీరు ఆలోచన చేస్తున్నారు అంటే ఇక దేవుని నిమిత్తము వారు విడిచిపెట్టినది ఏంటి చెప్పండి? ఆలోచిస్తున్నారా? కనుక ఈ విషయాన్ని మనము గ్రహించగలిగితే, పూర్తిగా అర్థం చేసుకోగలిగితే, దేవుడు మనలను విడిచిపెట్టకుండా ఉండాలంటే మనం ఎన్నిటినీ విడిచిపెట్టాలో ఆలోచన చేయండి. సమస్తాన్ని విడిచిపెట్టాలి. ఈ లోకముందున్న సమస్తాన్ని కూడా దేవుని ముందు మనము దేనిని కూడా ఎన్నిక చేయకుండా, ఫలానా విషయాన్ని దేవుని నిమిత్తము నేను విడిచిపెట్టాల్సి వస్తుందంటే విడిచిపెట్టడమే, ఇక మరో మాట లేదు అక్కడ. దేవుని నిమిత్తము నేను ఫలానా విషయాన్ని విడిచిపెట్టాల్సి వస్తుందంటే విడిచిపెట్టాలి. అప్పుడు దేవుడు నిన్ను విడిచిపెట్టకుండా ఉంటాడు. మీకు అర్థమవుతుందా? అంత త్యాగం మీలో ఉంటే దేవుడు మిమ్మును విడిచిపెట్టడు. అంత అర్పణ మీలో ఉంటే దేవుడు మిమ్మును విడిచిపెట్టడు. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకుంటున్నారని నేను భావిస్తున్నాను. దేవుడు మనలను విడిచిపెట్టకుండా ఉండాలంటే మన జీవితంలో దేవునికి ఇష్టం లేని వాటిని విడిచిపెట్టాలి. పాపమును విడిచిపెట్టాలి, అతిక్రమమును విడిచిపెట్టాలి, అక్రమమును విడిచిపెట్టాలి, దేవునికి అడ్డుగా వస్తున్నటువంటి వాటిని విడిచిపెట్టాలి. ఇప్పటి వరకు విడిచిపెట్టవలసిన వాటిని గురించి మనం విన్నాం, నేర్చుకున్నాం. విడిచిపెట్టకూడనివి కూడా కొన్ని ఉన్నాయి. విడిచిపెట్టకూడనివి, దేవుడు మనలను విడిచిపెట్టకుండా ఉండాలంటే విడిచిపెట్టకూడనివి ఏమిటవి? దేవుని వాక్యమును మనం వింటున్నాం, ఆ వాక్యాన్ని విడిచిపెట్టకూడదు. చాలామంది వాక్యాన్ని వింటారు, విడిచిపెట్టేస్తుంటారు. మరల వింటే క్రొత్తదిగా ఉంటుంది, మరల చదివితే క్రొత్తదిగా ఉంటుంది. అంటే వీరు విడిచిపెట్టేశారనమాట. ఒకప్పుడు ఎప్పుడో విన్నారు, విడిచిపెట్టేశారు, వెంటనే విడిచిపెట్టేశారు. అపవాది వచ్చి వారిలో నుండి ఆ వాక్యాన్ని ఎత్తుకుని పోయాడు. ఇప్పుడు మరలా ఆ వాక్యాన్ని వారు చదువుతున్నా, వింటున్నా వారు క్రొత్తగా ఉంటుంది. ఎప్పుడు వినలేదే, విన్నట్టు అనిపిస్తుంది ఎప్పుడో, కానీ నాకు ఇది అర్థం కావటం లేదే అనుకుంటారు. అంటే విడిచిపెట్టేశారనమాట, వాక్యాన్ని విడిచిపెట్టేశారు. మీరు వినిన సంగతులను విడిచిపెట్టకుండా ఉండాలి. దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టకుండా ఉండాలంటే విడిచిపెట్టవలసినవి ఉన్నాయి, మనం విడిచిపెట్టకుండా ఉండవలసినవి కూడా ఉన్నాయి. అప్పుడే దేవుడు మనల్ని విడిచిపెట్టకుండా ఉంటాడు. పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వాక్యాన్ని మీరు చూడండి, మీకు అర్థమవుతుంది ఈ సంగతి. పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వాక్యం, కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. మీకు అర్థమవుతుందా? మనము వినినటువంటి సంగతులు విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు. విడిచిపెట్టామంటే కొట్టుకుని పోతాం, అంటే దేవుడు మనలను చేయి విడిచిపెట్టేస్తాడు, మనం వెళ్ళిపోతాం. అలా కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. మరి విశేష జాగ్రత్త, అట్మోస్ట్ కేర్. మనము వినిన సంగతుల యందు చాలా గొప్పదైనటువంటి జాగ్రత్తను మనము కలిగి ఉండాలి. అంటే మనం వినిన సంగతులను విడిచిపెట్టకుండా ఉండాలి. అర్థమవుతుందా? కనుక ప్రియులారా, ఈ విషయాలన్నింటినీ మీరు పరిగణనలోనికి తీసుకోగలిగితే మనము విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టాలి.
పాపము, అక్రమము, అతిక్రమము, అన్యాయము వీటన్నిటిని కూడా విడిచిపెట్టాలి. అలాగే దేవునికి అడ్డుగా వస్తున్నటువంటిది ఏదైనా సరే ఈ లోక సంబంధమైన దానిని మనము విడిచిపెట్టాలి. చిన్న చిన్న విషయాలు కూడా అప్పుడప్పుడు దేవుని సేవ విషయంలో మనకు అడ్డుగా వస్తుంటాయి. వాటిని కూడా విడిచిపెట్టలేనటువంటి బలహీనులుగా కొంతమంది కనిపిస్తూ ఉంటారు. ఏదో టీవీ చూడటం, లేకపోతే మూవీస్ చూడటం, లేకపోతే అదే పనిగా ఏదైనా ఒక వ్యసనాన్ని కలిగి ఉండటం, వాటిని కూడా విడిచిపెట్టుకోలేరా? దేవుని నిమిత్తము, దేవుని సేవలో, దేవుని వాక్యాన్ని నేర్చుకునే నిమిత్తము ఈ చిన్న చిన్న వాటిని కూడా మీరు విడిచిపెట్టుకోలేకపోతే ఇక రేపు పొద్దుట ఆయన సేవార్థమై మీరు బ్రతుకుతున్నప్పుడు, బ్రతకాలనుకున్నప్పుడు ఇంకా ఏమైనా గొప్ప గొప్పవి లోకములో ఉన్నటువంటి గొప్ప గొప్పవి అడ్డుగా వచ్చినప్పుడు వాటిని విడిచిపెడతారు. దేనినైనా విడిచిపెట్టాలి అని దేవుడు తెలియజేస్తూ ఉంటే చిన్న చిన్న విషయాలను కూడా మీరు విడిచిపెట్టలేకపోతే మీరు దేవుని యొక్క ప్రేమకు ఎలా పాత్రులు కాగలరు చెప్పండి? చిన్న చిన్న విషయాలను కూడా, దేవుని కొరకు సమస్తాన్ని మనము విడిచిపెట్టవలసిన వారంగా ఉన్నాం. ఎందుకంటే దేవుడే మన సమస్తం, దేవుడే మన సర్వస్వం. ఆయన నిమిత్తము దేనినైనా వదులుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. అటువంటి పరిస్థితులలో దేవుడు మనలను విడిచిపెట్టాడు. దేవుడు మనలను విడిచిపెట్టలేదంటే ప్రపంచంలో ఎవ్వరూ కూడా మనలను ఏమీ చేయలేరు. దేవుని కాపుదలలో మనం ఉన్నామంటే, దేవుని దక్షిణ హస్త బలము చేత మనము ఆశీర్వదింపబడుతున్నామంటే, దేవుని కనుసన్నెలలో మనం ఉన్నామంటే ప్రపంచం అంతా ఒక్కటైనా మనల్ని ఏమీ చేయలేదు. ఈ విషయాన్ని మాత్రం ఎప్పుడు మర్చిపోకండి. దేవుని యొక్క సంరక్షణలో ఉండటం ఎంత గొప్ప విషయమో ఆలోచించుకోండి. ఆ విషయం మీకు అర్థమైతే, ఈ జ్ఞానము మీ హృదయములలోనికి వెళితే దేవుని నిమిత్తము సమస్తమును మీరు వదులుకోవటానికి, దేవుని కాపుదలలో మీరు నిత్యము ఉండటానికి ప్రయత్నం చేస్తారు. మంచి నిర్ణయాలు తీసుకోవాలని, దేవుని సంరక్షణలో మీరు అందరూ కూడా కొనసాగాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడునైన మా కన్న తండ్రి, ఈ సమయమందు మీరు మాకు అనుగ్రహించిన ఉన్నతమైనటువంటి పాఠ్యాంశమును బట్టి మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులను మీకు తెలియజేస్తున్నాము. నాయన, మీరు మమ్మల్ని విడిచిపెట్టకుండా ఉండాలంటే మేము విడిచిపెట్టవలసినవి, మేము విడిచిపెట్టకుండా కాపాడుకోవలసినవి ఏవై ఉన్నాయో పరిశుద్ధ గ్రంథము నుండి సవివరముగా నేర్చుకొని ఉన్నాము. నాయన, మా యొక్క ఆలోచన విధానమును మీ వాక్యమునకు అనుకూలముగా మేము మలచుకొని ప్రతి విషయమందు తండ్రి వాక్యమును గొప్పదిగా ఎంచుతూ మీ చిత్తమును నెరవేర్చు నిమిత్తము మా జీవితకాలం అంతయు తండ్రి మీ అధికారమునకు ఒప్పుకునేటువంటి గొప్ప భాగ్యమును మాకు దయచేయమని మిమ్మల్ని కోరుకుంటున్నాము. మీ చేత విడిచిపెట్టబడకుండా మీ సంరక్షణలో నిత్యము కొనసాగుతూ మిమ్మునే ఆశ్రయించి మీ నామం ఎరిగిన వారముగా మీ ఆలోచనలలో కొనసాగిపోయే గొప్ప భాగ్యమును మా అందరికీ అనుగ్రహించండి తండ్రి. ఈ మీ మాటలు విని మంచి నిర్ణయములు తీసుకున్నటువంటి మీ బిడ్డలందరికీ మీ కృపాక్షేమములను తోడుగా ఉంచండి. మీ నిమిత్తము, ప్రభువు సేవ నిమిత్తము సమస్తమును వదులుకోగలిగినటువంటి ధైర్యము కలిగినటువంటి మనస్సును వారికి దయచేయండి. మీరు పలికించినటువంటి సంగతులను వినినటువంటి మీ బిడ్డలు ఎప్పటికీ వాటిని విడిచిపెట్టకుండా వాటి ప్రకారము నడుచుకుంటూ మీ కాపుదలలో ఉండి ఉన్నతమైనటువంటి బహుమానమును నిత్య కాలమందు పొందగలిగేటువంటి భాగ్యమును మనం వేడుకుంటూ మా ప్రార్థన మనవులను మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్
8978414178 మరియు 83392766. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.